తిరువారూర్లోని త్యాగరాజ ఆలయం పురాతన శివాలయాలలో ఒకటి. దాని గొప్ప మందిరాలు, రథం మరియు పవిత్ర కమలాలయం చెరువులకు ప్రసిద్ధి చెందింది. తిరువారూరులో జన్మ పునర్జన్మ నుండి విముక్తి ఇస్తుందని చెబుతారు. తేవరాలు పాడిన మూవర్ నుండి భక్తిని సంగీతంగా మార్చిన కర్ణాటక త్రిమూర్తుల వరకు తిరువారూర్ భక్తి మరియు కళల సంగమంగా మిగిలిపోయింది. సుందర నాయనార్ త్యాగరాజు స్వామితో లోతైన స్నేహపూర్వక బంధాన్ని పంచుకున్నారు మరియు అతని తేవరం శ్లోకాలు ఆ దైవిక సాంగత్యాన్ని ప్రతిధ్వనిస్తాయి. తన తేవరం నుంచి కొన్ని పంక్తులు. తిరునవుక్కరసర్ అని కూడా పిలువబడే సెయింట్ అప్పత్ తిరువారూర్ ఆలయాన్ని అనేకసార్లు సందర్శించి త్యాగరాజును స్తుతించారు. అతని తేవరం నుండి కొన్ని పంక్తులు. జ్ఞాన సంబంధర్ యొక్క శ్లోకాలు త్యాగరాజు యొక్క దివ్యమహిమ మరియు ఆలయం యొక్క పవిత్రతను వివరిస్తాయి. విముక్తి ప్రదేశం, మోక్షం గదాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాయి. ఆయన తేవరం లోని కొన్ని పంక్తులు. తిరువారూర్ మురుగన్పై అరుణగరనాథర్ రాసిన తిరుపుగళ్లోని కొన్ని పంక్తులు. తిరువారూరులో జన్మించిన ముత్తుస్వామి దీక్షితార్ ఒక ప్రసిద్ధ దక్షిణ భారత కవి, స్వరకర్త, గాయకుడు, వీణావాదికారుడు. త్యాగరాజ మరియు శ్యామశాస్త్రులతో కలిసి కర్ణాటక సంగీత త్రిమూర్తుల అతి పిన్న వయస్కుడు. అతని 2 కూర్పుల నుండి కొన్ని పంక్తులు. శ్యామశాస్త్రి తిరువారూరులో జన్మించినప్పటికీ తంజావూరుకు మకాం మార్చాడు. తిరువారూర్ ఆలయంలో పాటలు లేవు. ఈ గొప్ప స్వరకర్తకు నివాళిగా ఆయన కూర్పు నుంచి కొన్ని పంక్తులు. త్యాగరాజు తిరువారూరులో జన్మించినప్పటికీ తిరువయ్యార్కు మకాం మార్చాడు. కాబట్టి తిరువారూర్ ఆలయంలో పాటలు లేవు. ఈ గొప్ప స్వరకర్తకు నివాళిగా అతని కూర్పు నుండి కొన్ని పంక్తులు. తేవరాల నుండి త్రిమూర్తుల కృతుల వరకు తిరువారూర్ కవిత్వం మరియు సంగీతం మధ్య కాలాతీత వారధిగా నిలుస్తుంది. భక్తి, కర్ణాటక రాగం మధ్య